రెడ్డి గారు ఆలోచన ఏంటంటే పట్టభద్రులకు ఇన్సూరెన్స్ ఉండాలి. ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసే పట్టభద్రులు ఏ రకమైన సెక్యూరిటీ లేదు కాబట్టి ఇన్సూరెన్స్ ఉండాలి, వాళ్ళకి లేకపోతే ఇబ్బంది అవుతుంది. దాంట్లో ఇన్సూరెన్స్ వ్యవస్థ కానీ ఈ పట్టభద్రులకు ఏ విధంగా అయితే సేఫ్ ఉంటారనే దాంట్లో ఆలోచించే వ్యక్తిలో మొదటి వ్యక్తి నరేంద్ర రెడ్డి గారిని నేను భావిస్తూ ఆయన క్యాండిడేట్ అభ్యర్థిగా సెలెక్ట్ చేసినప్పుడే అనుకున్నాం ఖచ్చితంగా నరేంద్ర రెడ్డి గారు కనుక మనం పంపిస్తే ఆయన పట్టభద్రులకు కావాల్సిన ఏమైనా సరే, అంటే వారధిలా మనం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందని అడ్వైజ్ చేస్తానికి ముఖ్యమంత్రి గారికి సలహాలు సూచనలు ఇస్తానికి సరైన ఆలోచన గల వ్యక్తి అని నరేంద్ర రెడ్డి గారిని మేము బలంగా నమ్ముతున్నాం. కాంగ్రెస్ పార్టీ నమ్మింది కాబట్టి నరేంద్ర రెడ్డి గారిని క్యాండిడేట్ అభ్యర్థిగా సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనందరూ కూడా అంటే ఇక్కడ వేదికపైన ప్రతి ఒక్క కార్యకర్త, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మండల లీడర్ అందరూ కూడా ఉట్కూరు నరేంద్ర రెడ్డి గారు మన కాన్స్టిట్యున్సీలో 5,400 ఓట్లు ఉన్నాయి. అవి ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో పోలయ్యే 60-70% అయినప్పటికీ కూడా ఏ ఓటు కూడా ఖచ్చితంగా నరేంద్ర రెడ్డి గారు ఏం చేస్తారు, నరేంద్ర రెడ్డి గారు ప్రైవేటు కాలేజెస్ ఉన్నాయి, ఆయన ప్రైవేటు ఇది కాకుండా గ్రాడ్యుయేట్స్కి ఏం చేయగలుగుతాడు అనే విషయంలో మాకు తెలిసిన గురించి మేము చేస్తూనే ఉంటాము. మన కార్యకర్తలు మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీద పెద్దలు